నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుకు సర్వహక్కులు కల్పించి నూతనంగా ఆవిష్కరించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ముంగిట్లో చేరాయి. పైసా ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వం ముద్రించిన పాసు పుస్తకాలు పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వ విప్ యనమల దివ్య శుభారంభం చేశారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 114 మందికి, కవలపాడు గ్రామానికి చెందిన 292 రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. అర్థమైపోతుంది. మొత్తం అంతా హైటెక్ హైటెక్ అంటే బాగా పాస్బుక్ లాగా అనుకుంటాం. ఈ పాస్బుక్ వచ్చేసి నీకు ఒక స్కానర్ ఉంటుంది. పాత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం లాగా మామూలుగా నీకు తెలియకుండా నీ భూమి నీ పేరు కాకుండా వేరే వాళ్ళకి మార్చేయడం అలాంటివి జరగవు. ఇంకా ఖచ్చితంగా నీదే ఉంటది. ఏ మార్పు జరగాలన్నా నిన్ను సంప్రదించి చేయవలసి వస్తుంది. అలాగే అంత గ్యారంటీ ఇస్తుంది పాస్బుక్. అలాగేనా ఇంతకుముందు లాగా పాస్బుక్ పోయిందమ్మా అనేది ప్రశ్న కూడా ఫోటోలు ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు రాజముద్రతోటి నీ పాస్బుక్ వచ్చింది. దీన్ని నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు. నీ ఫోన్ లో ఈ స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ డౌన్లోడ్ చేయగానే నీకు వచ్చేస్తుంది నీ పాస్బుక్ అనేది. ఇక ముందు రాగా అమ్మో పాస్బుక్ భద్రపరచాలి అన్న చింత కూడా నీకు అవసరం లేదు ఇప్పుడు. అలాగేనా? అర్థమైందా నీకు? వచ్చేస్తాయి. ఈ భూమి భద్రంగా ఉన్నట్టు ఓకే. చూసేది మంగళలక్ష్మి. పుత్తూరు జోగారావు. పట్టాదారు పాస్ పుస్తకాలు వాటి యొక్క ప్రాముఖ్యత. కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత చాలా సీరియస్ గా, అంటే ప్రతి రైతుకి గ్రామ స్థాయిలో ఫీల్డ్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి ఎక్కడా కూడా బ్యాంకులకు వెళ్ళినప్పుడు కానీ, అమ్ముకోవడాలు కొనుగోలు చేసినప్పుడు కానీ, పంపకాలు చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా సబ్సిడీలు పొందవలసిన క్రమంలో కానీ ఏ రకమైనటువంటి చిన్న పొరపాటు కూడా ఉపేక్షించమని చెప్పి చాలా చాలా ఏమంటారు పర్షన్స్ తో చాలా తదేకంగా దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం వారు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఇవి వీటిలో చూసినట్లయితే సుమారు 16 రకాల ఫీచర్స్ ఉంటాయి మేడం. ఈ 16 రకాల ఫీచర్స్ ఏంటంటే ఈ హైలీ ట్యాంపర్డ్, అంటే ఏ రకమైనటువంటి ట్యాంపరింగ్ కి అవకాశం ఉండదు. ఈ పుస్తకాల్లో మొత్తం అంతా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే గతంలో రైతుల ఆందోళన చెందే విధంగా ఏ రకమైనటువంటి రాజకీయ ముద్రలు లేకుండా కేవలం రాజముద్రతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ చిహ్నంతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు, లోపల QR కోడ్ తో కూడినటువంటి పాస్ పుస్తకాలు. మీరు పాస్ పుస్తకం కనబడడం లేదని కూడా మీరు చింతించక్కర్లేదు. దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసుకున్నట్లయితే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. మీ ఫోన్ లో కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అలాగే
తెలుగు ఇంగ్లీష్ లో మీ పేరు, మీ తండ్రి పేరు లేదా భర్త పేరు ఫ్రీగా అయితే, అలాగే పొలము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోటో, అలాగే మీ పొలం తాలూకా పటం. ఇంతకుముందు FMB వరకు ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే రైతు తన పొలం ఎలా ఉందో ఆ విధంగా అదే రకమైనటువంటి లోపల పటం, దాని డిజిటల్ మ్యాపింగ్, దాని స్కేలింగ్, దాని లేడరు అన్ని ప్రతిదీ కూడా ఇలా 16 రకాలు. అంటే ఎవరు మేము ఇంకా దానికి మించి మీరు మా ఆఫీస్కి వచ్చి చూడవలసిన రికార్డు ఏమీ ఉండదు. ఎవ్రీ రికార్డ్ అంటే FMB కానీ, ఏరియస్ట్ కానీ, అడగలు కానీ అన్ని వివరాలు కూడా పాస్ పుస్తకంలోనే నమోదు చేసి ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ థింగ్. చాలా 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 వర్కౌట్ చేసి గవర్నమెంట్ ఇన్ని బెనిఫిట్స్ ని పాస్ పుస్తకంలో వచ్చే విధంగా క్రియేట్ చేసి, అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం గారు కూడా మాకు చెప్పిన ప్రతి సందర్భంలో రైతుకి ఇచ్చేటటువంటి పాస్ పుస్తకం సింగిల్ మిస్టేక్ లేకుండా వెళ్ళాలి, సింగిల్ మిస్టేక్ లేకుండా వెళ్ళాలని సార్ గారు మేడం గారు కానీ మాకు పదే పదే చెప్పారు. మేడం మీరు చెప్పినట్టే పాస్ పుస్తకాల్లో తప్పులు మాక్సిమం ఎరాడికేట్ చేసాం మేడం. చూసినట్లయితే మనకి కవలపాడులో చూసినట్లయితే మనకి 200 కంపెనీకి 6 మాత్రమే కప్పులు వచ్చినా వాళ్ళు వెనక్కి పంపించాం మేడం, రిటర్న్ రీప్రింట్ పంపించాం మేడం, అవి రీప్రింట్ అయ్యి వస్తాయి. అలాగే అగ్రహారంలో చూసినట్లయితే 114కి అక్కడ కూడా 6 కప్పులు వచ్చినాయి మేడం, అవి మళ్ళీ రీప్రింట్ చేసి పంపిస్తాం మేడం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా పాస్ పుస్తకం పొందేటటువంటి అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో మన తుని మండలికి సంబంధించిన చిటికెల అగ్రహారం అలాగే కమల్పాడు గ్రామాలకు మనం ఇవాళ పట్టాదార్ పాస్బుక్ అనేది పంచడం జరిగింది. కమల్పాడు వచ్చేసి 292, అలాగే మన సిహెచ్ అగ్రహారం వచ్చేసి 114 పట్టాదార్ పాస్బుక్లు. ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది మామూలు పాస్బుక్ లాగా కాదు, ఇంత ముందు లాగా పాస్బుక్ లాగా కాదు, ఇది చాలా హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఇది ఒకవేళ మీరు ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది ఒకవేళ మీరు పోయినా సరే దీని డిజిటల్ కాపీ ఆల్రెడీ మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర, అలాగే రెండోసారి మీరు డూప్లికేట్ కాపీకి కూడా ఎలిజిబిలిటీ మీరందరూ కూడా. అలాగే మీ స్థలం ఎక్కడుందో డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆల్రెడీ చేసి పెట్టిన మీ స్థలం ఎక్కడుందో చూసుకోవచ్చు. ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఒక QR కోడ్ అనేది ఉంది, ఇది మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసుకుంటే మీ స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపెడుతుంది. సో అంత విలువైన పాస్బుక్. ఇది గతంలో లాగా ఎవరు బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు వేసి ఇచ్చేయడం అలాంటివి లేవు. ఈసారి ఖచ్చితంగా రాజముద్రతోటి మన ఏపీ ప్రభుత్వం రాజముద్రతోటి వేసిన పట్టాదారు పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్ లాగా కాదు, హైటెక్ డిజిటల్ పాస్బుక్. మీ వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గత ప్రభుత్వం లాగా మీకు చెప్పకుండా మీ స్థలం ఎవరో పేరు రాసేయడం. నేను ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఇదే సమస్య, చాలా రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. ఈ డిజిటల్ పాస్బుక్ ద్వారా మీకు తెలియకుండా మీ స్థలాన్ని ఎవరు ఎటువంటి ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం లేదు. ప్రతిదీ ఇది కనుక స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీ ఫోన్లో ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా మీ స్థలం గురించి మీ ఫోన్కి డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండా మీ భూమి ఎక్కడా పోదు. కాబట్టి మీకు కల్పించిన భద్రత ఇది, కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన, మీ భూమికి కల్పించిన భద్రత ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్.